తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రమైనా. ఈ సంవత్సరాంతమందు నీ సేవకులమైన మేము కృతజ్ఞతతో నీ పాదం మీదకి వచ్చటకు నీవు ఇచ్చిన కృప కొరక నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం ఆది నుండి అంతం వరకు కూడా నీవు చేసిన గొప్ప మేలులన్నీ కూడా నీకు వందనాలు చెల్లిస్తూ, నీవు చేసిన ప్రతి మేలుకు ప్రభువా నీ ఆశీర్వాదములను మేము లెక్కించటకు అర్హులము కాదు, కానీ నీ ఆశీర్వాదములను తలపోసుకొనుచు నీ కృపలన్నిటి కొరకై కృతజ్ఞత చెల్లించే భాగ్యం దయచేయండి. మేము నూతన సంవత్సరంలో ప్రవేశింపబోచుండగా నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి నీ దూతను కావలుగా ఉంచి నడిపించండి. ఎంతోమంది దైవజనులు తమను తాము సిద్ధపరచుకొంటకు, తమ కుటుంబములను సిద్ధపరచుకొంటకు, తమ సంఘములను సిద్ధపరచుకొంటకు నీ దాసుడిని నన్ను శిలువచాటున మరుగుపరుచుకొని నీవు ఇచ్చేటువంటి సందేశం కొరకు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ, ఎదురు చూస్తున్న ప్రతి దైవ సేవకుని నీ పరిశుద్ధాత్మతో తృప్తిపరిచి మేలైనటువంటి జీవవాక్యమును అనేకులకు ప్రభువా అందించుటకును నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న మేము మా పాత జీవితాన్ని, పాత దాస్యపు కాడిని విరగొట్టి సులువైన కాడేటువంటి నీ యొక్క సన్నిధిలో జీవించటకు, శిలువ మార్గంలో నడుచుటకు కృప చూపించమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా మరి శుభములు తెలియజేస్తున్నాను. 2025కి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మనం చెప్పాలనుకుంటే, ఈ కొద్ది సమయంలో దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి సంపూర్ణమైన ఆరోగ్యంతో మీ దగ్గరికి రాగలుగుతున్నాను. ఇప్పటి వరకు కూడా దేవుని సన్నిధిలో పోరాడుచు నీ యొక్క కృపచేత, దేవుని కృపచేత మరి వాక్య సందేశాన్ని ఒక రూపమునకు సిద్ధపాటు కలిగి వచ్చి ఉన్నాను. నేను సిద్ధపడడానికి ఎంత టైం అయితే పట్టిందో మీరు కూడా సిద్ధపడడానికి సమయాన్ని తీసుకోండి. ఒక నిశ్చయతకు, ఒక నిశ్చయతతో పాటు ఒక స్థిరత్వానికి వచ్చినాకనే మనం ఈ వాక్య సందేశాన్ని దేవుని యొక్క సన్నిధిలో సంఘానికి ప్రకటించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రతి సంవత్సరం యథావిధిగా మనం ఏం చెప్తున్నామంటే, పాత సంవత్సరానికి వీడుకోలు చెప్పాలి, కొత్త సంవత్సరానికి ఆహ్వానం చెప్పాలి, ఆ తర్వాత మరి వాగ్దానం కార్డులు తీసుకోవాలి. వాటికి ఒక మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటుంది, దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మీ సంఘంలో మీరు తప్పకుండా అడిగి చూడండి. జనవరి 1వ తారీఖు తీసుకున్నటువంటి కార్డు, జనవరి 1, 25 తీసుకున్నటువంటి కార్డు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని అభినందించండి. కార్డు ఉన్నందుకు కాదు, వారు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు. మనం ఏం చేస్తామంటే, వాగ్దానం తీసుకునేటప్పుడు ఉన్న ఉత్సాహము సంవత్సరాంతమందు మనకి ఉండదు. మొన్న ఈ మధ్యలో మరి ఒక సహోదరి చెప్తుందంటే, అయ్యగారండి నాకు 24, 25 సంవత్సరాలు అసలు ఏమీ బాగాలేదు నా పరిస్థితి, కనీసం 26వ సంవత్సరం ఉన్న దేవుడు నన్ను ఆశీర్వదించేటట్టు ప్రార్థన చేయి. నేను చెప్పానేమనంటే, అమ్మ, దేవుడు శ్రమల్లో కూడా ఆశీర్వదిస్తాడు, ప్రతి స్థితిలో కూడా దేవుడు మనల్ని ఆదరిస్తాడని చెప్పి నేను జ్ఞాపకం చేశాను. సో మీ అందరికి కూడా మరి ఒకసారి శుభములు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇప్పటి వరకు చాలామంది ఫోన్ కాల్స్ చేశారు. మీ యొక్క యాంగ్జైటీ, మీరు ఎదురు చూస్తున్నందుకు, మీరు నా కొరకు ప్రార్థన చేస్తున్నందుకు, దేవుడు నన్ను సిద్ధపరిచినందుకు దేవాదేవునికి వందనాలు తెలియజేస్తూ మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం గమనించాల్సిన 2 విషయాలు ఏంటంటే, ఈ యొక్క వాచ్ నైట్ సర్వీస్లో మనకు 30 నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది. అదే రీతిగా ఒడంబడిక ఆరాధనలో, లేకపోతే నిబంధన కవనెంట్ డే కొత్త సంవత్సరపు ఆరాధనలో కూడా మరి మనకు కొద్ది టైమే ఉంటుంది, అర్ధగంట ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తాను అంటే, మీకు మళ్ళీ చెప్తానంటే అవుట్లైన్స్ మాత్రమే ఇస్తాను. మీరేం చేస్తారంటే, మీ సమయాన్ని బట్టి నేను 7 అంశాలు చెప్తా కదా మీకు ప్రతిసారి, మీరు 3 అంశాలు తీసుకోండి, లేదా 5 అంశాలు తీసుకోండి, లేదంటే 7 అంశాలు ఉంటే 7 అంశాల మీద చెప్పండి. కానీ నేను ఎందుకు మీకు ఇస్తున్నా అంటే, ఒకసారి కాకపోతే ఒకసారికైనా మీకు ఈ ప్రసంగము, ఈ వాక్య సందేశం మీకు ఉపయోగపడుతుందని చెప్పి నా తపన. అంత మాత్రమే కాదు, మరి సువార్త పాఠము, పత్రిక పాఠము, మొదటి పాఠం, వీటన్నిటిలో ఉన్నాయి కూడా
మరి క్రోడీకరించి చెప్పమని కొంతమంది సేవకులు నన్ను ప్రోత్సహించారు. ఎటు చిత్తూరు తిరుపతి వైపు నుంచి దైవ సేవకులు, వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. కాకపోతే మనకున్న సమయం అర్ధగంట కాబట్టి నేను సెర్మన్గా చేస్తేనేమో వాటన్నిటి యొక్క హీబ్రూ భాషలో దాన్ని ఏమంటారు, గ్రీకు భాషలో ఏమంటారు, లేకపోతే పలానా చరిత్ర ఏంటి అనేది చెప్పచ్చు. కానీ ఇది చరిత్ర చెప్పడానికి మరి ఇవన్నీ చెప్పడానికి కాదు. ఎందుకంటే మనకున్న సమయం కొంచెమే కాబట్టి ఆ సమయాన్ని క్రోడీకరించుకుంటూ నేనేం చెప్పానంటే అవుట్లైన్స్ నేను చెప్తాను, నేను రెఫరెన్స్లు చెప్తాను. మీరేం చేయాలంటే కూర్చొని మంచి నిబ్బరమైన హృదయంతో ఆ పై వచనాల్ని క్రింది వచనాన్ని చదవాలి. చదివినప్పుడు ఏమైందంటే ఆ సందర్భం ఏంటనేది మీకు అర్థమైంది. అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి మీరు వాక్యాన్ని ప్రసంగాన్ని సిద్ధపరచుకోండి. తర్వాత మీకు ఏదన్నా డౌట్ ఉన్నట్టయితే నాకు ఫోన్ చేయండి, తప్పకుండా నేను మీకు అందుబాటులో ఉంటాను. మీకున్నటువంటి ప్రతి అవసరతను నేనంటే బిబ్లికల్గా ఏదైనా అవసరం ఉంటే మాత్రం తప్పకుండా నాకు ఫోన్ చేయండి. ఐ విల్ బి ఆన్సర్ టు యూ. ఓకే కదా? ఓకే, దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పాత సంవత్సరం ఆరాధనలో మనకి ఇవ్వబడిన అంశం అంటే దేవుని ఆశీర్వాదములను లెక్కించుట. దేవుని ఆశీర్వాదము లెక్కించుట అనగానే మనకేం గుర్తొస్తుందంటే, ఆశీర్వాదము అనగానే ఏమొస్తుందో నేను మీకు వాక్యం బైబిల్ రెఫరెన్స్ చెప్పినాక చెప్తాను. ఓకేనా? అంశము దేవుని ఆశీర్వాదములను లెక్కించుట. మొదటి పాఠము విలాప వాక్యములు 3వ అధ్యాయము 21 నుంచి 31 వరకు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 21 నుంచి 31 వరకు. కీర్తనలు 66వ కీర్తన మొత్తం కూడా. పత్రిక పాఠము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నుంచి 23వ వచనం వరకు. సువార్త పాఠం లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుంచి 17 వరకు. ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మళ్ళీ చెప్తాను. ఫిలిప్పి 4:10 నుంచి 23. సువార్త పాఠం లూకా 7:11 నుంచి 17 వరకు. కీర్తనలు 66వ కీర్తన. విలాప వాక్యములు 3వ అధ్యాయము 21 నుంచి 31 వరకు. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గుర్తుపెట్టుకొని దేవుని ఆశీర్వాదములను లెక్కించుట. దేవుని ఆశీర్వాదములు లెక్కించుట. ఆశీర్వాదములు అనగానే మనం ఏం చేస్తామంటే దీవెనలు. ఆశీర్వాదములు అంటే దీవెనలు. ఓకే, ఈ దీవెనలు ఆశీర్వాదాలు అన్నీ కూడా ఎప్పుడు అవసరమవుతాయి మనకంటే, అవసరతలో ఉన్నవాడికి అవసరత తీరింది అని అంటే ఈ దేవుని యొక్క ఆశీర్వాదం అనుకుంటాం. ఈసారి పంట ఎక్కువ పండిందంటే దేవుని ఆశీర్వాదం అంటాం. ఆరోగ్యం మంచిగా అయిందంటే అబ్బా దేవుని ఆశీర్వాదం అంటాం. అంటే దేవుని ఆశీర్వాదాలు ఏ రూపంలోనైనా ఉండొచ్చు. నేను మళ్ళీ మీకు చెప్తాను. నేను ప్రతిసారి నా సంఘంలో ఏం చెప్తానంటే, దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తే తప్పకుండా ఒక ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఓకేనా? అసలు మనము దేవుని ఆశీర్వాదాలని లెక్కించగలమా? అసలు దేవుని ఆశీర్వాదాలు లెక్కించేంత స్థితి స్థాయి మనకుందా? ఈ ప్రశ్న ముందు వేసుకొని ఈ ప్రశ్నతోటే మనము మన ప్రసంగాన్ని సిద్ధపరచుకుందాం. దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 17వ వచనం. ఆయనను నలిగిన వారిని ఉజ్జీవింపచేటకును, వినయం గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్ద నేను నివాసం చేస్తున్నాను అని చెప్పి యెషయా 57:17 చెప్తాడు. ఓకే కదా? అంత పెద్ద దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, అంత పెద్ద దేవుని ఆశీర్వాదాల్ని లెక్కించగలంత అర్హత గుండె మనకున్నదా? ఇది ఆలోచన చేస్తే అంత గుండె లేకపోవచ్చు, కానీ కొంతైనా మనకి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఉంది. అవునా? కొంతైనా మనకి దేవుడు ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. మళ్ళీ చెప్తానంటే, లెక్కించలేనన్ని గొప్ప మేలు చేసిన దేవునికి మనం కృతజ్ఞత చెల్లిద్దాం. నేనేమంటానంటే, దేవుడు అవకాశాన్ని ఇచ్చి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అవకాశాన్ని ఇస్తాడు,
ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అవకాశాన్ని పోగొట్టుకుంటే ఆశీర్వాదాలు పోతాయి. మనం లెక్క పెట్టాల్సింది ఏంటంటే పొందుకున్న ఆశీర్వాదాలు ఎన్ని, పోగొట్టుకున్న ఆశీర్వాదాలు ఎన్ని, సద్వినియోగం చేసుకున్న ఆశీర్వాదాలు ఎన్ని, సద్వినియోగం చేసుకోలేకపోయిన ఆశీర్వాదాలు ఎన్ని అని ఎవరికి వాళ్ళుగానే ఇక్కడ కూర్చున్నటువంటి సంఘం అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రశ్న వేసుకోవాలి. ఒకటి మాత్రం చెప్పగలను ఏంటంటే 136వ కీర్తనని కృపా కీర్తన అంటారు. తెలుసు కదా మీకు. ఈ కృపా కీర్తనలో 23వ వచనంలో ఒక మాట చెప్తాడు. అంటే 136వ కీర్తన 23వ వచనంలో ఏమంటే, మనము దీన దశలో ఉండగా ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనము దీన దశలో ఉంటే మన దగ్గరికి ఎవ్వరు రారు, కానీ తప్పించుకోవడానికి 1000 ఫోన్లు చేస్తారు. కానీ ఇక్కడే చెప్తా అంటే మనము దీన దశలో ఉంటే దేవుడే మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం దేవుని ఆశీర్వాదాలని లెక్కించే అంత అర్హత లేకపోయినప్పుడు కూడా దేవుడు మాత్రం మన జీవితాలను ఏ విధంగా ఆశీర్వదించాడో కొన్ని వచనాలు చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే ఊహించినటువంటి ఆశీర్వాదాలు వచ్చాయి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనం రాసుకోండి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 5వ వచనం చూడండి దయచేసి. ఇది మీరు రాసుకోండి, సంఘానికి కూడా తెలియచేయండి. అక్కడ నుంచి శాపం వస్తుంది. అక్కడ ఎంత చక్కగా ఉండండి 23వ వచనంలో, నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించున్నాడు కనుక, నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించున్నాడు కనుక నీ నిమిత్తము, అంటే నా నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా చేశాను. దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు లెక్క పెట్టాలంటే నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమిస్తున్నాడు, నా దేవుడని యెహోవా నన్ను ప్రేమిస్తాడు. నన్ను యెహోవా ప్రేమిస్తున్నాడు కనుక నా మీదకి బిలాము ద్వారా వచ్చేటువంటి శాపం, ఇశ్రాయేలుకు బిలాము శాపం చెప్తుంటే అక్కడి నుంచి వచ్చేది శాపమే, కానీ ఇక్కడికి వచ్చేవరకు అది ఏమవుతుందంటే ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ఇక్కడ నేనేం చెప్తా అంటే దేవుని ప్రేమ ఎంత శక్తి గలదంటే నీపై వచ్చేటువంటి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేస్తుంది. 109వ కీర్తన 28వ వచనం నేను మీకు ఎప్పుడు చెప్తాను, వారు శపించున్నారే కానీ నీవు దీవించదవు. ఇది ఎన్నిసార్లు జరిగి ఉంటుంది నీ జీవితంలో ఒకసారి ఆలోచించాయి. యెహోవా చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించగలను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదని చెప్పి 116వ కీర్తన 12వ వచనంలో ఉంటుంది. ఇక్కడ నేను మీకేం చెప్తా అంటే శాపాలను కూడా ఆశీర్వాదాలుగా మార్చగల దేవుడు నీ దేవుడు. ఎందుకంటే ఆయన ప్రేమ అట్లాంటిది. ఓకేనా? నేనేం చెప్తా అంటే ఆశీర్వాదాలని పొందుకోవాలి అనుకున్నట్టయితే దేవుడిచ్చిన అవకాశాలని మనము సద్వినియోగం చేసుకోవాలి. దేవుడిచ్చిన అవకాశాలంటే అర్థమైంది తెలుసా? బైబిల్ పాఠం చదవడం అవకాశం, దేవుని సన్నిధిలో పనిచేయడం అవకాశం, దేవాలయం కడగడం ఒక అవకాశం. మళ్ళీ చెప్తాను, ఆపర్చునిటీస్ ఆర్ విజిబుల్, బ్లెస్సింగ్స్ ఆర్ ఇన్విజిబుల్. అవకాశాలు దృశ్యమైనవి, ఆశీర్వాదాలు అదృశ్యమైనవి. అవి ఏ రూపంలోనన్నా రావచ్చు. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఈ ఆరోగ్యంతో మీ మధ్యలో ఉండి వాక్యం చెప్తున్నానంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల జరిగే పనే. ఎన్నో అనారోగ్యాలు ఉండొచ్చు, కానీ వాటన్నిటిని జయించి దేవుడు నీ వాక్యం కొరకు, దేవుని వాక్యం కొరకు నన్ను ఇక్కడ నిలబెడితే అది నాకు ఆశీర్వాదమే కదా. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏ రూపంలో నన్ను ఉండొచ్చు. మనం అనుకున్నదే ఆశీర్వాదం కాదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రేమ మన మీదకి వచ్చే శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
తర్వాత మరి మీరు 2వ సమూయేలు 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, ఓబేదెదోము 11వ వచనం అనుకుంటా. ఓబేదెదోము ఇంటికి దేవుని మందసం వచ్చింది. ఆ మందసం వలన ఓబేదెదోము ఆశీర్వదించబడ్డాడు, అతని ఇంటి వారు కూడా ఆశీర్వదించబడ్డారు. 3 నెలలు అక్కడ ఉంటే ఓబేదెదోము ఇంటి యొక్క విలువలు మొత్తం మారిపోయాయి. అనగా దేవుని మందసం వలన అతని ఇంటికి ఏమొచ్చినాయి అంటే ఆశీర్వాదాలు వచ్చాయి. ఫస్ట్ ఆయన ఆశీర్వదించబడ్డాడు, ఆయన ఇంటి వారు కూడా ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వాదాలు దావీదుకి తెలిసినాయి. దావీదు వెంటనే వెళ్ళి ఆ మందసమును తీసుకొని తన ఇంటికి వచ్చేసాడు. దాని అర్థం ఏంటంటే అనుకోనని ఆశీర్వాదాలు అవి. ఓబేదెదోముకు అనుకోనని అవకాశం వచ్చింది. ఏం అవకాశం? దేవుని మందసాన్ని తన ఇంట్లో పెట్టుకునే అవకాశం వచ్చింది. అనుకోనని ఆశీర్వాదాలు వచ్చాయి. మీరు బాగా అర్థం చేసుకోండి. అనుకోనని అవకాశం వచ్చింది, అనుకోనని ఆశీర్వాదాలు, ఊహించని ఆశీర్వాదాలు వచ్చాయి. అంటే అర్థమేంటంటే నీకు కూడా దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తుంటాడు. ఆ అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే నీవు ఆశీర్వదించబడతావు, నీ ఇంటి వారు కూడా ఆశీర్వదించబడతారు. కారణం ఏంటి అనంటే కురేనుడనే సీమోను యెరూషలేమునకు వచ్చి, కురేను అనే ప్రాంతం నుంచి యెరూషలేమునకు వచ్చి ఆ సిలువకు మార్గంలో వెంబడిపోతుంటే, ఆ మార్గంలో వెళుచుండగా రానువ వారు ఆయన్ని బలవంతం చేసి ఆ సిలువ అతని మీద పెట్టారు. తర్వాత ఏం జరిగింది తెలుసా? ఆ సిలువ మోసినందుకు గాను అతని పేరు, అతని పిల్లల పేర్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఎందుకు ఈ మాట చెప్తానంటే నీకు ఒక అవకాశం ఇస్తాడు దేవుడు. శిష్యులు ఎవ్వరికీ లేనటువంటి అవకాశము. శిష్యులందరూ పారిపోతే కురేను సీమోనుకు ఒక అవకాశం వచ్చింది. మళ్ళీ చెప్తాను, అవకాశం ఇస్తాడు దేవుడు, ఆశీర్వాదాన్ని కూడా ఇస్తాడు. ఇప్పుడు నేను మీకు 7 విషయాలను చెప్పి ముగిస్తాను. వరుసగా మీరు దయచేసి రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇక్కడ నేను మీకు వరుసగా 7 విషయాలు చెప్పి కరెక్ట్గా మరి 30 మినిట్స్లో నేను ఈ వాక్య సందేశాన్ని ముగించడానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే విధేయతలో దేవుని ఆశీర్వాదం లెక్కించుట. మనం ఎన్నిసార్లు దేవునికి విధేయులమయ్యాము, ఎన్నిసార్లు దేవునికి అవిధేయులమయ్యాము, ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాం, ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం. నెంబర్ 1 ఏంటంటే విధేయతలో దేవుని ఆశీర్వాదములను లెక్కించుట. ఆదికాండము 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఓకేనా? విధేయతలో దేవుని ఆశీర్వాదం లెక్కించుట నెంబర్ 1. ఎవరయ్యా అంటే అబ్రహాము కాదు, అబ్రాము. దేవుడైనటువంటి యెహోవా అబ్రామును పిలిచి, ఇదిగో అబ్రామా, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని అన్నప్పుడు ఆ పేరు అడగలేదు, ఆ ఊరు అడగలేదు, ఏమీ లేదు. తన భార్యను తీసుకొని, లోతును తీసుకొని మరి వెళ్ళిపోతున్నాడు. అక్కడ చెప్తున్నటువంటి దేవుడు చెప్పే మాట అంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. తర్వాత ఏమన్నా తెలుసా? నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తా, నిన్ను శపించు వారు శపించబడతారని చెప్పాడు. ఆ తర్వాత 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనంలో, నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు. యు ఆర్ ద బ్లెస్సింగ్ ఫర్ ద నేషన్స్. అనేక జనాంగాలకు ఆశీర్వాదం. భూమి మీద ఉన్న వంశాలన్నీ కూడా నీ మూలానే ఆశీర్వదించబడతాయి. నువ్వే ఆశీర్వాదం అవుతావు. అంటే అర్థమైంది తెలుసా? ఆశీర్వదించు ప్రభా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయొద్దు. నువ్వు కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నావు. అక్కడ నువ్వేం చేయాలంటే, ప్రభా 2026లో నన్ను అనేకులకు ఆశీర్వాదంగా ఉంచు ప్రభా అని ప్రార్థన చేయి. ఆదికాండం 39వ అధ్యాయము 3వ వచనం 5వ వచనం అక్కడ ఏం రాయబడిందంటే, యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తులోని పొతీఫర్ ఇంటి వారిని ఆశీర్వదించను, జస్ట్ బికాస్ ఆఫ్ జోసెఫ్. మళ్ళీ చెప్తాను, నిన్ను బట్టి
నీ కాలేజీలో ఉన్నవాళ్ళు, నిన్ను బట్టి నీ జాబ్లో ఉన్నవాళ్ళు, నిన్ను బట్టి బస్సులో ప్రయాణిస్తున్నవారు, నిన్ను బట్టి విమానంలో ప్రయాణిస్తున్నవారు ఆశీర్వదించబడును గాక. ఈరోజు దేవుడు మీకు స్పష్టంగా చెప్తుంటే, యోసేపు నిమిత్తమే పొతేఫర్ ఇల్లు ఆశీర్వదించబడ్డది. దేవుని మందసం నిమిత్తము ఒబేదేదోము ఇల్లు ఆశీర్వదించబడ్డది. అవునా? కరెక్టేనా? ఈరోజు ఏం చెప్తుంటే, విధేయతలో వేర్ దెర్ ఈజ్ ఒబీడియన్స్ దేర్ ఈజ్ బ్లెస్సింగ్స్, వేర్ దెర్ ఈజ్ డిజొబీడియన్స్ దేర్ ఈజ్ కర్స్. అంటే కర్స్ అంటే శాపం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే, లోబడని పిల్లలకు శ్రమ అని ఉంటుంది. లోబడే పిల్లలకి ఆశీర్వాదాలు రావడం ఎంత వాస్తవమో, లోబడని పిల్లలకు శ్రమలు రావడం కూడా అంతే ఆశీర్వాదం అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, పోరాటంలో యథార్థత. పోరాటంలో యథార్థత కలిగి ఉన్నాడు. దేవునితో పోరాడి గెలిచాడు. అవునా? ఎవరైనా మనం ప్రతి కొత్త సంవత్సరంలో చేస్తుంటాం కదా, యాకోబు కదా. యాకోబు ఒంటరి వాడై యబ్బోకు రేవు కాడ పోరాడుతున్నాడు. 32వ అధ్యాయం, ఆదికాండము 32వ అధ్యాయము 22 నుంచి 32 వరకు అక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాం. అతడు ఒక్కడే మిగిలను. నేను చెప్తానంటే, దేవుని బిడ్డలారా, ఇన్ అవర్ లైఫ్స్, మన జీవితంలో కూడా దేర్ ఈజ్ అ టైం. నా జీవితంలో, నీ జీవితంలో నువ్వు ఒంటరిగా మిగిలిపోయే ఒక గడియ ఉంటుంది. ఆ గడియ కొరకు దేవుడు అక్కడ చూస్తున్నాడు నీ కొరకు. ఎందుకు తెలుసా? నీ బ్రతుకుని ఆశీర్వదించడానికి. అక్కడ పోరాటం, పెనుగులాట జరిగింది. ఆ తొడగూడు వసలేత దెబ్బ కూడా తిన్నాడు. దెబ్బ తిన్నప్పటికి కూడా ఏమంటే, నువ్వు ఆశీర్వదిస్తేనే తప్ప నేను పోలేను. ఇక్కడ మీకు ఒక చిన్న మర్మం చెప్తాను. ఏంటా మర్మం అంటే, మాట విని అబ్రహాము దేవుని మాట విని ఆశీర్వాదాలు పొందాడు. అవునా? మరి యాకోబు జీవితానికి వచ్చే వరకు పోరాడి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దేవునితో పోరాడి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఒక మాట చెప్తాను, దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము విన్నందుకు ఆశీర్వదించబడ్డాడు. అవునా? యాకోబు చెప్పినట్టుగా దేవుడు విని యాకోబును ఆశీర్వదించాడు. అబ్రహాం ఏం చేశాడు? దేవుడు చెప్పినట్టుగా విని ఆశీర్వాదాలు పొందితే, మనవడు ఏం చేశాడంటే, దేవునితో పోరాడి గెలిచి నువ్వు ఆశీర్వదిస్తేనే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అప్పుడు ఎవరు మాట విన్నారంటే, దేవుడే యాకోబు మాట విన్నాడు. విని అక్కడ అతన్ని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాలు ఈ 2025లో కూడా ఉన్నవి అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు ఇశ్రాయేల్గా మార్చబడ్డాడు. అక్కడ నేను యథార్థత అని చెప్పాను, గుర్తుందా? ఏంటి అర్థం అంటే, నీ పేరేంటంటే యాకోబు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? మోసగాడు అని చెప్పి తన నోటితో ఒప్పుకున్నాడు. నేను దొంగనని ఒప్పుకున్నాక ఆయనలో దొంగతనానికి చోటు లేదు. మోసగాడు అని చెప్పాడు. ఆ తర్వాతనే దేవుడు అతన్ని అక్కడ ఆశీర్వదించాడు. మళ్ళీ చెప్తాను, ఎన్ని ఆశీర్వాదాలు అంటే, మరి ఇప్పుడు యాకోబు ఎప్పుడైతే యబ్బోకు రేవు కాడ ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం నుంచి పోరాడితే, ఈ 2025వ సంవత్సరము డిసెంబర్ 31కి ఎన్ని సంవత్సరాలు అయిందో మీరు ఆలోచన చేయండి. ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని లెక్క పెడతాం? పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం లెక్కింప తరము కానివి అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది ఏంటంటే, శ్రమలలో ఆశీర్వాదాలు. ఇది మనం విలాప వాక్యాల్లో కూడా చూస్తున్నాం. అవునా? ఇందాక చదవబడ్డ వాక్యభాగంలో 21వ వచనం, విలాప వాక్యంలో 3:21 చెప్పబడుతుంది. తర్వాత 23లో చెప్తుంది, అంటే అనుదినం ఆయనకు నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. తర్వాత 119వ కీర్తనలో ఏం చెప్తారంటే, 119వ కీర్తన 71వ వచనంలో, శ్రమ నొంది ఉంటే నాకు మేలాయను అంటారు.
నీ కట్టడలు అనుసరించినట్లు శ్రమనొంది ఉంటే నాకు మేలాయను. 119వ కీర్తన 71వ వచనం. అక్కడ మనము స్పష్టంగా చూస్తున్నాం. 1 పీటర్ మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్తారంటే, స్పష్టంగా ఇక్కడ చెప్తాంటే, క్రీస్తు యేసునందు తన నిత్య మహిమలో కదా, తన నిత్య మహిమలో క్రీస్తు యేసునందు ఏం చేస్తాడు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు నిత్య మహిమలో మిమ్మును ఏం చేస్తాడు, కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరిచి స్థిరపరుస్తాడు. ఒకసారి మీరు ఆ వాక్యంలో చదివి మనము నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. అక్కడ ఏం చెప్తాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తు యేసునందు చూడండి, మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. అంటే అర్థమేంటంటే, శ్రమల్లో మనకేమున్నాయంటే ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. నెంబర్ 4 ఏంటంటే ప్రార్థనలో ఆశీర్వాదాలు. అంటే ఇవన్నీ కూడా మనం ఏంటంటే లెక్కించడానికి 7 పాయింట్లు ఉన్నాయి, కానీ ఒక్కొక్కరి ప్రార్థన ఒకటి. ప్రార్థనలో ఆశీర్వాదాలు అనగానే మనకు ఎన్నో వాక్యాలు గుర్తొస్తాయి. ఎన్నో వాక్యాలు అంటే నేను చెప్పాలంటే, బైబిల్లో ఎవరెవరి గురించి అయితే ప్రార్థించనుందో వాళ్ళందరి జీవితాల్లో ఆశీర్వదించను పెట్టుకోండి. అబ్రహాం ప్రార్థించను, ఆశీర్వదించను. ఇస్సాకు ప్రార్థించను, రిబ్కా గర్భం తెరు. యాకోబు ప్రార్థించను, మోషే ప్రార్థించను, యోసేపు ప్రార్థించను, సంసోను. ఎవరు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన. యేసు పెందల కన్నా లేచి మార్కు 1:35. ఇంకా చాలా చీకలను ప్రార్థించను. అపోస్తలులు ప్రార్థించను, పౌలు ప్రార్థించను, సంఘమతని కొరకు అత్యాసక్తితో ప్రార్థించను, ఏలియా ప్రార్థించను, ఎలీషా ఇవన్నీ మనం చూస్తే ప్రతి ప్రార్థన వెనక ఆశీర్వాదం. ఇప్పటికీ ఈ 2025 ఈరోజు మనం చెప్తుంటే, నువ్వెన్నిసార్లు ప్రార్థన చేసావు, ఎన్నిసార్లు ఆశీర్వాదాలు పొందుకున్నావు, నీవే లెక్క పెట్టుకో. ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఆశీర్వాదాలు పొంది కూడా దేవుని ఆశీర్వాదాన్ని నువ్వెన్నిసార్లు మర్చిపోయావు, ఎన్నిసార్లు దేవుని మీద నువ్వు తిరగబడ్డావు. ఒకసారి ఆలోచన చేయి. ప్రార్థన ద్వారా మరి దేవుని ఆశీర్వాదాలను లెక్కించుతాం. 5వది వచ్చేసి ప్రతి స్థితిలో కూడా దేవుని ఆశీర్వాదాలు లెక్క పెట్టుకోవాలి. ప్రతి స్థితి అనగానే మనకేం గుర్తు రావాలంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలు మనకు గుర్తు రావాలి. అక్కడ ఎంత చక్కగా చెప్తా అంటే 10 నుంచి 23 వచనాలు ఉన్నాయి. అక్కడ ఏం చెప్తా అంటే, దీన స్థితిలో ఆశీర్వాదాలు, సంపన్న స్థితిలో ఆశీర్వాదాలు, కడుపు నిండి ఉన్నప్పుడు ఆశీర్వాదాలు, ఆకలిగా ఉన్నప్పుడు ఆశీర్వాదాలు. చక్కగా చెప్తాడు 13వ వచనంలో, నన్ను బలపరచు అనేందు నేను సమస్తమును చేయగలను. ఈరోజు దేవుడు నీకు చెప్తున్నటువంటి విలువైన మాట ఇదే అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు దేవుని ఆశీర్వాదాలను దీనస్థితిలో చూశాడు, సంపన్న స్థితిలో చూశాడు, కడుపు నిండినప్పుడు చూశాడు, ఆకలి కొన్నప్పుడు చూశాడు. ఏ స్థితిలోనా కానీ సంతృప్తి కలిగి నేర్చుకున్నాడు. అంతేకాదు, మే గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. క్రీస్తు యేసునందు దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చును ఫిలిప్పీలారా అని చెప్పి చెప్తున్నాడు. ఫిలిప్పీ సంఘంలో 3 ఉన్నారు. ఎవరేసమ్మా? పరిచారకులు, అధ్యక్షులు, పరిశుద్ధులు, డీకన్స్, బిషప్స్ అండ్ సెయింట్స్. అక్కడ మనం చూస్తున్నాం. వీళ్ళు ఏం చేశారంటే పౌలు యొక్క అక్కర కోదలి అవసరానికి సహాయం చేశారు. అప్పుడు చెప్తుంటే, నేను ఏ స్థితిలో ఉన్నా కానీ సంతృప్తి కలిగి ఉండా నేర్చుకున్నా. అంటే దేవుని ఆశీర్వాదాలు నీకు తృప్తినిస్తాయని చెప్పి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ తృప్తి కలిగి ఉండడం నేర్చుకో. వెలితి బుద్ధితో వద్దు అని చెప్పి చెప్తున్నాడు. నెంబర్ 6 వచ్చేసి కనికరంలో దేవుని ఆశీర్వాదములు. ఇక్కడ మనము సువార్త పాఠాన్ని చూస్తున్నాం. ఆ యొక్క సువార్త పాఠం లూకా సువార్త ఆ యొక్క 7వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూస్తున్నామంటే, ఆ యొక్క లూకా సువార్త చూడండి ఒకసారి. సువార్త పాఠంలో
లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, యేసు ఆమెను చూసి కనికరపడి ఆ కనికరమే ఆమె దుఃఖాన్ని సంతోషంగా మార్చింది. ఆ కనికరమే మరణాన్ని జీవంగా మార్చింది. అప్పటి వరకు ఆమెతో ఉన్న వాళ్ళందరూ ఆమెతో ఉన్నారు, కానీ మనుషులు ఎంతమంది ఉన్నా కానీ యేసయ్య ఒక్కడుంటే నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు, ఆశీర్వాదాన్ని చూస్తావు. కనికరం ద్వారా మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. నువ్వే విషయంలో నువ్వు కనికరం చూపలేకపోతున్నావో ఆ విషయంలోనే నువ్వు కనికరాన్ని పోగొట్టుకుంటున్నావని జ్ఞాపకం చేసుకో. నువ్వు కనికరం చూపగలిగితే తిరిగి నువ్వు కనికరాన్ని పొందుతావని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఒక రోజున ఒక ముసలైన ఒక ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ప్రతిరోజు ఒక రొట్టె పెడుతుంది. ఆ ముసలాయన చెప్తాడు, అమ్మా నువ్వు నాకు మంచి రొట్టెనిచ్చావు కదా, ఇది ఎప్పుడో మళ్ళీ నీకు తిరిగి దేవుడు ఇస్తాడు అని అంటాడు తప్ప ఒక్కరోజు కూడా థ్యాంక్స్ చెప్పలే. రోజు ముసలాయన ఆ రొట్టె తింటున్నాడు, కానీ వెళ్ళేటప్పుడు చెప్తాడు, అమ్మా నువ్వు నాకు రొట్టెనిచ్చావు, దేవుడు నీకు ఏదో ఒక రోజు మళ్ళీ రొట్టెని నీకు తిరిగి ఇస్తాడు అని చెప్తున్నాడు. చెప్తుంటే ఒకరోజు ఆమె కోపం వచ్చి ఏం చేసిందంటే ఒక రొట్టెలో విషం పెట్టి, ఈయన ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పట్లేదని చెప్పి ఆ విషంలో రొట్టెలో పెట్టి చేసి తెల్లారి ముసలాయన వస్తాడు ఆయనకి ఇద్దామని చెప్పి రెడీ చేసింది. కానీ ఏం జరిగింది తెలుసా? ఎందుకో ఆమెకు మనసు ఒప్పలే. ఆ మనసు మార్చుకొని ఆ రొట్టెని పడేసి చింపేసి ఒక మంచి రొట్టెని చేసి ఆ మంచి రొట్టెని ఆ ముసలాయనకి ఇచ్చింది. ఆ రోజు ఏం జరిగిందంటే, ఎన్నో రోజులుగా తప్పిపోయినటువంటి ఆమె యొక్క కుమారుడు తల్లి ఇంటికి వచ్చాడు. తల్లి ఆ కుమారుని చూసి బాగా ఏడుస్తుంది. నానా ఇన్ని రోజులు ఎక్కడికి పోయినావు, ఏం తిన్నావు, ఎక్కడున్నావు అని చెప్పి ఆ తల్లి ఆ బిడ్డను పట్టుకొని కుమారుని పట్టుకొని ఏడుస్తుంటే ఆ కుమారుడు చెప్తున్నాడు, అమ్మ ఒక ముసలాయన ఉన్నాడమ్మా, ఆ ముసలాయన రోజు ఒక రొట్టె తెచ్చుకునేవాడు, ఆ రొట్టె నాకు ఇచ్చేవాడు, తను కొంచెం తినేవాడు, ఆయన ఇచ్చేవాడు, ఆయన రొట్టె ఇచ్చినందువల్ల నేను మంచిగా ఉన్నానమ్మా, ఆయన నాకు ఈరోజు కూడా రొట్టెనిచ్చాడు. ఆ రొట్టె ఇచ్చింది ఎవరంటే తల్లి ముసలాయనకి ఇచ్చింది. ముసలాయన పోయి ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ఆకలితో ఉన్న కుమారుడికి ఇస్తున్నాడు. చివరికి ఆ కుమారుడు ఎక్కడికి వచ్చాడంటే తన ఇంటికి వచ్చాడు. ఆమె ఆ రోజు పశ్చాత్తాపడుతుంది ఏమనంటే, దేవుని బిడ్డలారా, అయ్యో నేనే విషపు రొట్టె ఇచ్చుంటే, ఆ ముసలాన్ని తీసుకెళ్ళి ఆ విషపు రొట్టెని ఆ పిల్లవాడికి ఇచ్చుంటే ఈరోజు నా కుమారుడికి విషపు రొట్టె ఇచ్చింది ఎవరంటే నేనే కదా, నా కుమారుడు పోగొట్టుకుంది. ఈరోజు దేవుని బిడ్డలారా, మళ్ళీ ఒకసారి నేను జ్ఞాపకం చేసి ముగించబోతున్నాను. 6 పాయింట్లు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. 7వ పాయింట్ చెప్తాను. విధేయతలో దేవుని ఆశీర్వాదం లెక్కించుట, పోరాడి యథార్థతతో దేవుని ఆశీర్వాదములను పొందుకొనుట లెక్కించుట, శ్రమలలో ఆశీర్వాదములను దేవుని ఆశీర్వాదం లెక్కించుట, ప్రార్థనలో దేవుని ఆశీర్వాదం లెక్కించుట, ప్రతి స్థితిలో దేవుని ఆశీర్వాదములను లెక్కించుట, కనికరములో దేవుని ఆశీర్వాదం లెక్కించుట. కనికరం అనగానే మళ్ళీ ఏం చేయాలి? మార్కు సువార్త 1:40 రావాలి. ఆ కుష్ఠరోగి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయాలన్నప్పుడు యేసు అతన్ని చూచి కనికరపడి ఆ కుష్ఠరోగిని బాగు చేశాడు. ఆయన జనసమూహం చూసి వారి యందు కనికరపడి, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని చెప్పి చూసి ఏమన్నాడు? పంట విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది ఉన్నారు, కోతకు పనివారు కావాలని ప్రార్థన చేయండి అని చెప్పేసి అన్నాడు. ఈరోజు అదే జరుగుతుంది ప్రియులారా. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ద లాస్ట్ వన్ ఏంటంటే ఉపకారము చేయటంలో దేవుని ఆశీర్వాదములు లెక్కించుట. మనము ఉపకారం చేస్తున్నాం, దేవుడు ఆల్రెడీ మనకు ఉపకారం చేశాడు. కీర్తనలు 145 కీర్తన 8వ వచనంలో యెహోవా అందరికీ ఉపకారి అని ఉంటుంది. ఒకసారి మీరు చూడండి దయచేసి. కీర్తనలు 145 ఒకసారి చూద్దాం.
చూడండి 9వ వచనం. ఓకేనా. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. 145వ కీర్తన 9వ వచనంలో యెహోవా అందరికీ ఉపకారి, ఉపకారం చేసేటువంటి దేవుని కలిగినటువంటి మనము కూడా ఉపకారమును ధర్మమును చేయట మర్చిపోవద్దు. కొందరు తెలవకనే దేవదూతలకి ఉపచారం చేశారని చెప్పి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మరి 14-15 వచనాలు ఉంటాయి అనుకుంటా. జాగ్రత్తగా మీరు చూడండి దయచేసి. తర్వాత మొదటి 2 వచనాలు కూడా ఉంటుంది. అక్కడ మనం చూస్తే ఉపకారం గురించి మనము ఉపకారం ద్వారా దేవుని ఆశీర్వాదాలని మనం లెక్కించాలి. అక్కడ 145వ కీర్తన ఉంది. తర్వాత మనం ఇంకా చూస్తున్నాం 116వ కీర్తన 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఉపకారం. ఇంకా ఏం చూస్తున్నాం 103వ కీర్తన 1-2 వచనాల్లో ఆయన చేసిన ఉపకారంలో దేన్ని కూడా మరవద్దు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమ సమస్తమా. ఎవరితో మాట్లాడుతున్నాడు దావీదు? తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరాంతమందు దేవుడు చేసిన ఉపకారం జ్ఞాపకం చేసుకొని మనం కూడా దేవుని సన్నిధిలో మాట్లాడదాం. ఒకసారి మీరు లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయము 37వ వచనంలో మనం చూస్తే ఆయన దుష్టుల ఎడలను కృతజ్ఞత లేని వారి ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఎవరట? దుష్టుల ఎడల ఎవరైనా ఉపకారం చేస్తారా? దుష్టుల ఎడలను కృతజ్ఞత లేని వారి ఎడల ఆయన ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి దయచేసి ప్రియమైన దేవుని సేవకులారా, ఈ వాక్యాన్ని ఇక్కడ ఆపేస్తున్నాను. మీరు జ్ఞాపకం చేసుకోండి దయచేసి. ఏంటి అని అంటే, ఈ యొక్క ఉపకారం ఎవరికి అంటే కృతజ్ఞత లేని వారికి. మీరు ఒకసారి చూడండి, నేను దయచేసి మీ కొరకు చదువుతాను. ఒక 2 నిమిషాలు ఎక్కువైనా బాధలేదు, కానీ మీరు ఒకసారి తీసి చూడండి. లూకాసు వార్త, ఓకేనా, లూకాసు వార్త 6వ అధ్యాయము కాబట్టి 36-37, ఓకేనా, 36వ వచనం కరెక్ట్, ఓకేనా. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడైనట్టు మీరును కనికరం గలవారై ఉండుడి కదా. 35వ వచనం వచ్చిన చదువుతాను. మీరైతే ఎట్టి వాటిని గురించి నిరాశ చేసుకోరక మీ శత్రువును ప్రేమించుడి, మేలు చేయడి, అప్పుడు అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయును, మీరు సర్వోన్నతుని దేవుని కుమారులైందురు కదా. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. చివరికి వచ్చేవరకు అది ఎక్కడికి వచ్చింది? 35వ వచనంలోకి వచ్చింది, ఓకేనా. కృతజ్ఞత లేని వారి ఎడల ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు మనం దేవుని ఎడల కృతజ్ఞత లేకుండా ఉన్నాం? ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు దేవునికి విరుద్ధంగా దుష్టులుగా ఉన్నాం? జ్ఞాపకం చేసుకొని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. నువ్వు కృతజ్ఞత లేకపోయినా, నీవు దుష్టుడిగా బ్రతుకుతున్నా, దేవుడు మాత్రం నీకు ఒకటి యథార్థం చెప్తుండు, దేవునికి ఉపకారిగా ఉన్నాడు. యెహోవా అందరికీ ఉపకారి. 145-9 వచనం. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేని కూడా మర్చిపోవద్దు. నువ్వు మర్చిపోతే క్రొత్త సంవత్సరంలో నీకు ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక్కసారి ఆలోచన చేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్యానికి స్తోత్రంనైనా, నీవు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి సేవకులందరి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని ఆశీర్వాదం లెక్కించుట అది మా వల్ల కాదు తండ్రి. అయినను ఒక చిన్న ప్రయత్నం ద్వారా విధేయతలో ఆశీర్వాదాలను, పోరాడి యథార్థంగా పొందిన ఆశీర్వాదాలను, శ్రమల్లో ఆశీర్వాదములు, ప్రార్థనలో ఆశీర్వాదములు, నాయన ప్రతి స్థితిలో ఆశీర్వాదములు, కనికరంలో ఆశీర్వాదములు, నాయన నీ యొక్క ఉపకారంలో ఆశీర్వాదాలు మేము చూస్తున్నాం. ఇవి మరవక నిత్యము కృతజ్ఞత కలిగి జీవించడానికి మాకు సహాయం చేసి, నీ ప్రేమ మాపై వచ్చే శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మారుస్తుందని చెప్పి ద్వితీయోపదేశకాలను చెప్పావు కనుక, అట్టి ఆశీర్వాదములతో నూతన సంవత్సరానికి మమ్మల్ని ప్రవేశింపచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నూతన సంవత్సరపు వాక్య సందేశంలోనికి వెళ్ళిపోదాం. సమయము అయిపోతుంది కనుక మీరు దయచేసి దీన్ని జాగ్రత్తగా సిద్ధపాటు చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇప్పుడు మనము 2వ సందేశంలోకి వచ్చేద్దాం. అనగా
క్రొత్త సంవత్సరంలోకి వచ్చేస్తున్నాం. నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు, మీ కుటుంబములకు, సంఘములకు సేవకునిగా నా నుంచి, నా కుటుంబం నుంచి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు ప్రతి వాగ్దానమును, హెచ్చరికను, తన కృపను, కనికరమును మనందరి ఎడల మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నూతన సంవత్సరంలో మనకి ఇవ్వబడ్డ అంశము క్రీస్తు కాడి క్రింద స్వేచ్ఛ. క్రీస్తు కాడి కింద స్వేచ్ఛ అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇక్కడ మొదటి పాఠం వచ్చేసి రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 15 నుంచి 21 వరకు. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19 వర్సెస్ 15 to 21. కీర్తనలు 116 1వ వచనం నుంచి 14 వచనాలు. గలతీ 5 1 నుంచి 6 వచనాలు. మత్తయి సువార్త 11 25 నుంచి 30 వచనాలు. గలతీ 5 1 నుంచి 6, మత్తయి 11 25 నుంచి 30 వచనం వరకు. ఇక్కడ మనము దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. మొదటి పాఠంలో మనం చూస్తున్నాం ఏంటంటే, దేవుడు ఏలియాతో మాట్లాడి ఆ యొక్క షాఫాను కుమారుడు కదా, అక్కడ చూస్తే షాఫాను కుమారుడు ఏలీషాను మీరు ఒకసారి దయచేసి చూడండి, నేను మీకు చెప్పేస్తాను త్వరగా. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము చెప్తాను. 16వ వచనంలో షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయమని చెప్పాడు. ఓకేనా. ఆ తర్వాత మరి 18వ వచనం చూస్తే ఆయనను 19వ వచనం ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత అతనికి షాఫాను కుమారుడు ఎలీషా కలమ. అతడు తన ముందున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించును, 12వ అరకను తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అక్కడ చూస్తున్నాం. ఆ రోజు ఎలీషా అభిషేకించబడ్డ దినం, ఆర్డినేషన్ డే. ఓకేనా. ఆ రోజు మరి ఎలీషాకి ఆర్డినేషన్ అవుతుందని చెప్పి ఎలీషాకే తెలియదు. దేవుడు ఎవరికి బయలుపరచాడంటే ఏలియాకు బయలుపరిచాడు. నువ్వేం చేయాలంటే షాపాతు కుమారుడు అయినటువంటి ఎలీషాకు అభిషేకం చేయమన్నాడు. ఈయన ఏం చేస్తాడంటే దుప్పటి తీసుకొచ్చి అతని మీద కప్పేసిండు. ఆ సమయానికి ఎలీషా ఏం చేస్తున్నాడంటే పని చేస్తున్నాడు. ఈరోజు మీకు ఒక మంచి మర్మాన్ని చెప్తాను. దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా మన వాక్యం మొత్తం చూస్తే పని చేసే వాళ్ళనే పని కొరకు ఏర్పరచుకోవడం తప్ప పని చెయ్యని వాళ్ళని దేవుడు ఎన్నడూ కూడా తన పని కొరకు ఏర్పాటు చేసుకోలేదు. మళ్ళీ చెప్తాను, పని చేసేవానికి దేవుడిచ్చే బహుమానం ఏంటి అని అంటే పని చేయడమే. ఇది ఒక బిషప్ గారు, ప్రభుదాస్ బిషప్ గారు అని చెప్పి ఆయన చెప్పాడు. దేవుడు పని చేసే వాళ్ళకి ఇచ్చే గొప్ప బహుమానం ఏంటంటే పని చేయడం. నువ్వు 25వ సంవత్సరంలో మంచి పనివానిగా ఉన్నట్టయితే 26వ సంవత్సరంలో నిన్ను ఇంకెక్కువ పనివానిగా నడిపించబోతున్నాడు. ఇది నీకు దేవుడు ఇచ్చినటువంటి వరం. ఇక్కడ మళ్ళీ చెప్తానంటే పని చేసేవానికి దేవుడు తప్పకుండా పని ఇస్తాడు. ఎక్కడ అని చెప్పి మీరు చూస్తే మోషే 40 సంవత్సరాల అరణ్యంలో గొర్రెలు కాస్తుంటే ఆ రోజు దేవుడు ఆన్ డ్యూటీలో పట్టుకున్నాడు ఆయన్ని. దావీదు సమూయేలు ఇంటికి వచ్చే సమయానికి తండ్రి గొర్రెలు కాస్తున్నాడు, ఆన్ డ్యూటీలో ఉన్నాడు. గిద్యోను గానుగు చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు, ఆన్ డ్యూటీలో ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులు ఏం చేస్తున్నారు? ఆన్ డ్యూటీలో ఉన్నారు. ఎక్కడ? జాలర్లు దిగి తమ వలలు బాగు చేసుకుంటున్నారు. మొట్టమొదటి సువర్తమానం ఎవరికి వచ్చింది? ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉన్నారు. వారు రాత్రి వేళ తమ మందని కాచుకొని చుండగా, అంటే దే ఆర్ ఆన్ డ్యూటీ. ఇంకా కొంతమంది కాపర్లు యెషయా గ్రంథం 56:10 నుంచి 10-11 ఉన్నారు. వారు సోమరులు, నిద్రబోతులు, నిద్రాసక్తి. వారికి దేవుని యొక్క దూత ప్రత్యక్షం కాలేదు. వారికి రక్షణ గూర్చిన సువార్త ప్రకటించబడలేదు. ఎందుకంటే వారు నిద్రాసక్తులు, తిండిపోతువారు. ఇక్కడ మళ్ళీ మనం చూద్దాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆన్ డ్యూటీలో ఉంటే
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు సోమరివానిగా ఉంటే నీ ఆశీర్వాదాలు నువ్వే పోగొట్టుకుంటున్నావు అని చెప్పి జ్ఞాపకం చేసుకో. ఎలీషాకి ఆ రోజు ఆర్డినేషన్ అన్న సంగతి తెలియదు. దావీదుకి తన ఆర్డినేషన్ డే అన్న సంగతి తెలియదు. షాపాతు కుమారుడైన ఎలీషాను దేవుడు ఆశీర్వదించినప్పుడు అతడు 12 అరకలతో దున్నుతున్నాడు. 12 అరక తానే దున్నుతున్నాడు. ఎంత మంచి దేవుడు చూడండి. పొలము దున్నేటువంటి ఎలీషాను అభిషేకించి తన ప్రజల దగ్గర ప్రవక్తగా అభిషేకించాడు. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఆయన పని, మినిస్ట్రీ మారిపోయింది ప్రియులారా. ఎట్లా మారిపోయిందంటే దేవుని అభిషేకం ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన అనేకులకు దేవుని ప్రవక్తగా చేయబడ్డాడు. ఏలియా ఎట్లాంటి అద్భుతాలు చేశాడో మరి ఎలీషా కూడా అట్లాంటి అద్భుతాలని చేశాడు. చివరికి ఏలియా చనిపోతే ఆ సమాధిలో ఒక వ్యక్తి పడిపోతే కూడా వాడు తిరిగి బ్రతికినట్టుగా మనం చూస్తున్నాం వాక్యం. ఎంత గొప్ప కార్యం. చనిపోయిన వాడిని లేపాడు. ఆ గొడ్డలికి కదలబడితే తీశాడు. ఏంటి పరిస్థితి అంటే దేవుడు అభిషేకం ఉంటే నీ ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ముందు నీ అభిషేకం కరెక్ట్గా ఉండాలి ప్రియ దేవుని బిడ్డ. అభిషేకం నీకు కావాలి అనుకున్నట్టయితే నువ్వు ఆన్ డ్యూటీలో ఉండాలి. ఆన్ డ్యూటీలో ఉంటేనే నీకు అభిషేకం దొరుకుద్ది. ఆన్ డ్యూటీలో లేనోడికి అభిషేకం లేదు. కొంతమంది అభిషేకం పొంది కూడా ఆన్ డ్యూటీలో ఉండట్లేదు. కానీ దానికి దేవుని లెక్క అప్పచెప్పుకోవాలి. వాక్యంలోకి వచ్చేద్దాం ప్రియులారా. మళ్ళీ చెప్తున్నాను, అక్కడ కాడి, గేదెలు, ఎద్దులు ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయాక ఏం జరిగిందంటే ఎలీషా ఏలియాను వెంబడిస్తున్నాడు. 2 అంతల ఆత్మ దేవుడు ఆ ఎలీషాకి అనుగ్రహించాడు. అగ్ని రథములతో మరి ఏలియా వెళ్తుంటే చూసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే ఎలీషా మాత్రమే. ఈరోజు దేవుడు నీకు చెప్తుంటే ఈ నూతన సంవత్సరంలో భూ సంబంధమైన అరకలు దున్నే నీకు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు ఇవ్వబోతున్నాడని చెప్పి ఈ వాక్యం ద్వారా తెలుసుకో. నీ కాడి మారిపోయింది. భూ సంబంధమైన కాడి కాదు, పరలోక సంబంధమైన దేవుని కాడి నీ మీద ఉంచబోతున్నాడు దేవుడు. అట్టి పరిశుద్ధాత్మ కొరకు నువ్వు కనిపెట్టు, నలగొట్టబడు, పరిశుద్ధాత్మను పొందుకో. ఒక బలమైన ప్రవక్తగా దేవుని మహిమ కొరకు అభిషేకించబడి నూతన సంవత్సరంలో వాడబడదుగాక. దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. కాడి అనేటువంటి దాని గురించి నేను మీకు చెప్తాను. కాడి అనగా షేరింగ్ ద బర్డన్ ఆఫ్ ఈక్వాలిటీ, బరువుని సమానంగా పంచుకునేది కాడి. ఓకేనా? బరువుని సమానంగా పంచుకునేది కాడి కదా. ఆ కాడి ఎడ్లు అంటే 2 ఎద్దులు ఆ కాడి కర్రను సమానంగా మోస్తూ అరక దున్నుతున్నాయి. అంటే అర్థం ఏంటంటే ఆ కాడి భారాన్ని సమానంగా పంచేటువంటిది. కావిడి బద్ద అంటాం. ఒక ఆయన బిందె పెట్టుకొని 2 బిందెలు పెట్టుకొని భుజం మీద పెట్టుకొని తీసుకెళ్తుంటాడు. అవునా? కరెక్టేనా? ఇక్కడ మనం చూసినట్టయితే ఈ కాడి బరువైందే కానీ అది సమానత్వాన్ని కలిగింది. ఇక్కడ మీరేం చేస్తారంటే నేను మీకు వాక్యం నుంచి కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. ఆ కాడి యొక్క మర్మం ఏంటో చూద్దాం. అయితే కాడి మోసేవాడికి బరువు తెలుస్తుంది, కానీ ఆ బరువు భారము నిన్ను ఒక మంచి స్థితికి చేరుస్తుంది. కానీ ఆ కాడి ఏమి కాడి ఉంటుందో నువ్వు చూద్దు. నేను ఇక్కడ మీకు 7 పాయింట్లలో 7 విషయాలు చెప్తాను. కానీ ఆ 7వది ఏంటంటే యేసయ్య కాడి అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఓకేనా? మొదటిది మీరు రాసుకోండి, మేలైన కాడి. ఓకేనా? మేలైన కాడి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. యవ్వన కాలంన కాడి మోయుట నరునికి మేలు. ఇప్పుడేం రాస్తారంటే మేలైన కాడి. కాడి అనగానే మనము మరి అరక దున్నే కాడి గురించి కాదు చూడాల్సింది. దేవుని యొక్క సేవ కొరకు ఈ యవ్వనులు
సిలువ కాడి కిందకు వస్తే, సిలువ మ్రాను కిందకు వస్తే, ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను. ఆ కాడి మ్రాను అంటాడు. మ్రాను అంటే కర్ర, ఓకేనా. కాడి మ్రాను అంటే సిలువ మ్రాను, ఓకేనా. సిలువ మ్రాను కదా. శాపగ్రస్తుడైన వాడిని మ్రాను మీద ఆ రాత్రి ఉంచకూడదు, శాపగ్రస్తుడైన వాడిని మ్రాను మీద వేలాలు తీయాలని చెప్పి ద్వితీయోపదేశకాండం 22-21 ఉంటుంది. అక్కడ మనం చూసినట్టయితే మేలైన కాడి, ఏంటి మేలైన కాడి అంటే యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. అంటే యవ్వన కాలంలో సేవ చేయడం నీ జీవితానికి ఆశీర్వాదకరం అని చెప్పి దాని యొక్క అర్థం. నువ్వంటూ సేవ చేయాలనుకుంటే యవ్వన కాలంలోనే సేవ చేయడం మొదలు పెట్టాలని అర్థం. అదే 1 జాన్ 2nd chapter verses 14, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 జాన్ 2nd chapter verses 14లో, యవ్వనులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు కనుక నేను మీకు రాస్తున్నాను. ఎవరు బలవంతులు, ఎవరు దుష్టుని జయించారంటే ఏ యవనస్తులైతే దేవుని వాక్యం నిలుచుతుంటుందో వారు దుష్టుని జయిస్తారు కనుక ఆయన స్పష్టంగా చెప్తాడు, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుస్తున్నది, మీలో నిలుస్తున్నది, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను. యవన కాలంలో కాడి మోయిట నరునికి మేలు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది ఏంటంటే అక్కడ మనం చూసినట్టయితే రెండవది ఒక్కసారి మీరు చూడండి. రెండవది ఇనుపకాడి. ఇనుపకాడి రాసుకోండి, ఇనుపకాడి అని చెప్పి రాసుకోండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 48వ వచనం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 48వ వచనం. చాలామంది ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయాన్ని చదవడానికి ఇష్టపడతారు. దేవుని స్తోత్రం. మనం కూడా చూద్దాం. ఆ 28-48 ఏముంటుందంటే 45-46 కూడా ఉంటుంది. అక్కడ ఏమంటే నువ్వు నీ దేవుని ఆజ్ఞలు వినలేదు కనుక అక్కడ ఏమైందంటే నీకు తెలవనటువంటి రాజు వచ్చి ఏం చేయబోతాడంటే ఇనుపకాడి నీ మీద నీ పిల్లల మీద పెడతా అంటున్నాడు. ఒకసారి మీరు చూస్తే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో నేనేం చెప్తా అంటే 45వ వచనం చదువుతాను. 45 చూడండి. నీవు నాశనం చేయబడే వరకు ఈ శాపంలని నీ మీదకి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొని, ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. ఓకేనా. నువ్వు ఒకసారి ఇటు ఈ యొక్క మొదటి నుంచి వచ్చినట్టయితే మొదటి వచనం ద్వితీయోపదేశకాండం 28 మొదటి వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఇది 1వ వచనం. ఆ 45వ వచనం చెప్తే నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు కనుక ఆ యొక్క 48వ వచనం చెప్తే గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదికి రప్పించును. నీ శత్రులకు దాసుడవగుదువు, వారు నిన్ను నశింపజేదురు. నీ మెడ మీద ఇనపకాడి ఉంచుదురు. ఇనపకాడి దేని గుర్తు అంటే, ఇనుము దేని గుర్తు అంటే కఠినత్వానికి గుర్తు ప్రియులారా. కఠినత్వంలో అంటే నువ్వు దేవుని మాటను విసర్జించి నీ సొంత తెలివితేటలతో నువ్వు ఎక్కడికి పోయి ఏది చేసినా అది నీకు ఇనుపకాడితోటే సమానం. ఇనుము దేని గుర్తు అంటే కఠినత్వానికి గుర్తు. ఎందుకంటే నువ్వు నా మాట విననందున. ఒకసారి మీరు చూస్తే ఆ యొక్క ఎంత అంటే అపరాధములు విలాపవాక్యములు 1:4 మనం చూస్తే అక్కడ చూడండి. ఒకసారి నేను మీ కొరకు చదువుతాను. విలాపవాక్యంలోకి వెళ్ళిపోదాం. విలాపవాక్యములు యెరెమీయా విలాపవాక్యంలో విలాపవాక్యములు 1:14
విలాప వాక్యంలో ఒకటి, కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు. కాడి కట్టినట్టుగా తానే తన అపరాధములను నాకు కట్టి ఉన్నాడని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఏమి కాడి అని అంటే ఇనుప కాడి అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి బరువైన కాడి. నెంబర్ 3 మళ్ళీ చెప్తాను, మేలైన కాడి, రెండోది ఇనుప కాడి, మూడవది బరువైన కాడి. ఏంటి బరువైన కాడి అని అంటే సొలొమోనుకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు పేరు రెహబాం. ఈ రెహబాం ఏం చేస్తుందంటే బహుమూర్ఖుడుగా ఉండి తన తండ్రి చేసినటువంటి పనుల కంటే కూడా అతడు ఇంకా కఠినంగా ఉన్నాడు. అతని స్నేహితులందరూ కూడా ప్రార్థన జీవితం లేనివారు. అతని స్నేహితులందరూ కూడా సుఖానుభవం కలిగిన వారు. ఎందుకు ఈ స్థితి వచ్చింది అని అంటే రెహబాము కాలంలో దేవుని రాజ్యం అంటే ఇశ్రాయేల్ రాజ్యము 2గా విడిపోయి 10 రాజ్యాలు ఒక పక్క వెళ్ళిపోయాయి, 2 రాజ్యాలు ఒక పక్క వచ్చేసాయి. విడగొట్టబడి దావీదు సింహాసనాన్ని దేవుడు ఉంచుతాను వాగ్దానం చేశాడు కనుక ఆ యొక్క 2 రాజ్యాల్ని దేవుడు దావీదు సింహాసనం కొరకు ఉంచాడు. ఎందుకు అట్లా జరిగింది అని అంటే దావీదు ప్రార్థనలు సొలొమోనుకు ఉన్నాయి, కానీ సొలొమోను సుఖం ఎక్కువైపోయినందువల్ల సొలొమోను ప్రార్థనలు దావీదుకి రెహబాముకి లేవు. రెహబాముకి ప్రార్థన జీవితం లేదు, కష్టం అంటే ఏంటో తెలియదు, మరి ఏమీ లేదు, యుద్ధాలు లేవు, ఏమీ లేవు. అతడు తన యవ్వనస్తులైన స్నేహితులతో కలిసి విచ్చలవిడిగా బ్రతుకుతూ ఏం చెప్తాడంటే 1 రాజులు 12వ అధ్యాయము 9వ వచనం మీరు చూస్తే నా కాడి నా తండ్రి మోపిన కాడి కంటే బరువుగా ఉంటుందని చెప్తున్నాడు. అంటే కాడి దేని గుర్తు? బరువు మోయడానికి, భారం మోయడానికి గుర్తు. నా తండ్రి మీ మీద కాడి మోపాడు కదా, నా తండ్రి కాడి కంటే కూడా నా కాడి బరువుగా ఉంటుందంటే అర్థమంటే నేను మిమ్మల్ని ఇంకా కఠినంగా శిక్షిస్తా అని చెప్తున్నాడు. అందుకే దానికి ఏం చెప్పంటే బరువైన కాడి అని చెప్పాను. నెంబర్ 4 వచ్చేసి దాస్యపు కాడి. ఓకేనా? దాస్యపు కాడి గురించి మనము గలతీ పత్రిక ఈరోజు చదవబడి పత్రిక పాఠంలో గలతీ పత్రిక 5వ అధ్యాయము మరి 1 నుంచి 6 వచనాలు ఉన్నాయి కదా, 1వ వచనం చూద్దాం ఒకసారి. గలేషియన్స్ 5th చాప్టర్ వర్సెస్ 1 and 2. గలతీ 5వ అధ్యాయము చూడండి. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేస్తున్నాడు కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. 1 తిమోతి 6వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి దయచేసి. 1 తిమోతి 6th చాప్టర్ వర్సెస్ 1. అక్కడ మనం చూస్తే దేవుని నామమును ఆయన ఒక్క నిమిషం ఆయన బోధయు దూషింపబడకున్నట్లు దాస్యత్వము అను కాడి క్రింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రని ఎంచవలెను. దాస్యం అనేటువంటి కాడి కదా. మరి యోహాను సువార్త 6వ అధ్యాయము ఒకసారి మీరు చూడండి దయచేసి. యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 9వ అధ్యాయం చూడండి దయచేసి. 9వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 34వ వచనంలో అందుకు యేసు పాపము చేయ ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసు క్లారిటీ చేసిండు. ఈ దాస్యపు కాడి అంటే అర్థమేంటంటే పాపపు కాడి. పాపం చేసే ప్రతివాడు పాపమునకు దాసుడైతే ఆ కాడి ఎందుకు వచ్చిందంటే, ఆ బరువు ఎందుకు వచ్చిందంటే, ఆ కష్టం ఎందుకు వచ్చిందంటే, ఆ శ్రమ ఎందుకు వచ్చిందంటే, ఆ కాడి ఎందుకు ఇనప కాడి అయిందంటే మాట విననందుకు. ఇక్కడే చెప్తుంటే పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. అవునా?
ఆ పాపము రహస్యమైందో బహిరంగమైందో తర్వాత సంగతి. ఒక మాట చెప్పగలను, 90వ కీర్తన 98వ వచనం, కీర్తనలు 90:8లో నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయంటాడు. ఇక్కడ ఏం చెప్తుంటే, నువ్వు రహస్య పాపం చేసినా బహిరంగ పాపం చేసినా పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. అంటే ఆ దాస్యత్వం కాడి కిందకి నువ్వు వెళ్ళిపోయినట్టే. అది వ్యభిచారం కావచ్చు, ఇంకా దేవునికి విరుద్ధమైనది ఏదైనా కావచ్చు, ఆ పాపం ఆజ్ఞాతిక్రమం కావచ్చు, ఏదైనా సరే పాపం చేసేవాడు పాపమునకు దాసుడు. ఆ దాస్యపు కాడి క్రింద నువ్వు చిక్కుకొనదంటే నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నాయి. అంటే పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో వ్యక్తిగతంగా నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించే నీవు దేవుని ముఖకాంతిలో నీ రహస్య పాపములు ఒప్పుకొని విడిచిపెట్టకు నువ్వు ఇష్టపడుతున్నావా? ఇందాకటి వాక్యంలో మీరు చూడండి, సామెతలు 28:13 చెప్తాడు. ఏం చెప్తాడంటే, అతిక్రమములను దాచిపెట్టుకొని వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఇందాక నేను మీకు వాక్యాలను చెప్పాను కదా, కనికరం గురించి చెప్పాను కదా. విధవరాల్ని కనికరించిన దేవుడు నిన్ను కూడా కనికరించాలంటే నువ్వు అతిక్రమం దాచిపెట్టుకుంటే వర్ధిల్లవు. నువ్వు వర్ధిల్ల లేకపోవడం గల కారణం ఏంటంటే అతిక్రమం దాచిపెడుతున్నావు. వాటిని ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టడం దేవుడు నీకు ఇచ్చిన కృప అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే దాస్యం అనే కాడి కింద, అంటే యేసయ్య నిన్ను పాపం నుంచి రక్షించడం కొరకు శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. మన ధనవంతుల చేటకు ఆయన దరిద్రుడాయను, ఆయన మన పోలికగా పుట్టి తాను రిక్తునిగా చేసుకోను. మార్కు సువార్త 10:45లో ఆయన పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకును విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మనల్ని విమోచించడానికి, అంటే క్రయధనంగా తన ప్రాణం పెట్టాడు. ఎక్కడి నుంచి పెట్టాడంటే, మనం బందీల దొడ్లో ఉన్నప్పుడు, మనకు ఎవరు కూడా సహాయము చేయనప్పుడు, మనం పాపపు కాడి కింద ఉన్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే మనల్ని విడిపించి తనే విమోచన క్రయధనం, విమోచించడానికి చెల్లించిన డబ్బు. అందుకే 2 కొరింథీ 6 చివరి వచనం చెప్తాడు, మీరు విలువబెట్టి కొనబడినవారు, కొనబడ్డవారు కనుక మీరు దాస్యపు కాడి కింద మళ్ళీ చిక్కుకోవద్దు అని చెప్పి చెప్తున్నాడు. ఆ తర్వాత మనం చూసినట్టయితే మళ్ళీ చెప్తాను, మేలైన కాడి, ఇనుప కాడి, బరువైన కాడి, 4 దాస్యపు కాడి. ఓకేనా? 5వది మోయలేని కాడి. మోయలేని కాడి అంటే అపోస్తల కార్యములు 15:10 వచనంలో శిష్యులకు చెప్తున్నారు ఏమనంటే, చూడండి మీరు, అపోస్తల కార్యములు 10:15 వచనం. అపోస్తల కార్యములు 15:10 వచనం. ఇక్కడ ఏం చెప్తుంటే, కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరు 2 దేవుని శోధించున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపచేత మనం రక్షణ పొందుదామని నమ్ముచున్నాం కదా, అలాగే వారును రక్షణ పొందుతారు. ఇక్కడ ఏం చెప్పారంటే, మన పితరులైనను మనమైనను మోయలేని కాడి అంటే అర్థమేంటంటే, మార్కు సువార్త 7 నుంచి మనం చూస్తున్నాం, వాళ్ళు పెద్దల పారంపర్యాచారాలని, దైవోపదేశాలను బోధిస్తున్నారు. వాళ్ళు దేవుని లేఖనంలో ఉన్నటువంటి శక్తిని, దేవుని శక్తిని వాళ్ళు అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. అటువంటి ఆచారాలైనటువంటి కాడి, మోయలేని కాడిని అన్యజనుల మీద పెట్టొద్దు అని చెప్పి చెప్తున్నారు. పెట్టి మనము దేవుని శోధిస్తున్నాం. మనందరం కూడా యేసయ్య కృపచేత రక్షించబడ్డాం కదా, యేసు కృపచేత మనం రక్షించబడ్డాం తప్ప మనం పెద్దల పారంపర్య ఆచారం వల్ల మనము రక్షించబడలేదు. కనుక దయచేసి ఈ యొక్క వాక్యం ఉన్నటువంటి అర్థం ఏంటంటే, కఠినమైనటువంటి ఆజ్ఞలు, పెద్దల పారంపర్య ఆచారాలు, ఇవన్నీ కూడా
మోయలేని కాడికి అని పేరు పెట్టారు. మోయలేని కాడి అంటే పెద్దల పారంపర్య ఆచారాలు. ఇనుప కాడి అంటే కఠినత్వము. బరువైన కాడి అంటే మోయలేటువంటి కఠినత్వాన్ని మనం ఇది చేస్తున్నాం. దాస్యపు కాడి అంటే పాపం అనే దాస్యము కదా. ఇక్కడ మనం చూసినట్టయితే ఆరోది ఒకసారి మీరు చూడండి, విరగొట్టబడిన కాడి కదా. విరగొట్టబడిన కాడి ఎక్కడ ఉండాలంటే యెషయా గ్రంథము ఒకసారి మీరు చూడండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6-7 వచనాలు మీరు చూస్తే చూడండి. ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 58:6 వచనం నుంచి చూడండి. దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు, కాడిమాని మోకులు తీటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీవు ఉపవాస ప్రార్థన చేస్తే ఏం జరగాలి? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాని మోకులు, బాధింపబడిన వారిని విడిపించాలి. ప్రతి కాడి అంటే ఎవరెవరి మీద అయితే బరువులు ఉన్నాయో, ఎవరెవరి మీద అయితే ఆచారాలు కఠినమైనటువంటి వ్యవహారం ఉందో వాళ్ళందరికీ నువ్వేం చేయాలంటే ఉపవాస ప్రార్థనలో నువ్వు ప్రతి కాడిని విరగొట్టాలి. దేవుని నువ్వు ఎందుకు ఏర్పరచుకుంటున్నారంటే ఆ కాడిని విరగొట్టుటకు. ఒకసారి మీరు ఇర్మియా గ్రంథానికి వచ్చేసండి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం చూడండి. దయచేసి నేను చదువుతాను. అక్కడ మనం చూస్తే దేవుడు ఇర్మియాకు ఎంత గొప్ప ధన్యతనిచ్చాడో ఒకసారి మీరు చూడండి. ఓకేనా? విరగొట్టబడిన కాడి అనే దాని గురించి నేను చదువుతున్నాను చూడండి. 51 ఇర్మియా 51:20 నుంచి, నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధం వంటి వాడవు. నీ వల్ల నేను జనములను విరగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగొట్టుచున్నాను, నీ వలన గుర్రపు రౌతులను విరగొట్టుచున్నాను, నీ వలన రథములను వాటిని ఎక్కిన వారిని విరగొట్టుచున్నాను, నీ వలన స్త్రీలను పురుషులను విరగొట్టుచున్నాను, నీ వలన ముసలి వారిని బాలులను విరగొట్టుచున్నాను, నీ వలన యవనులను కన్యకలను విరగొట్టుచున్నాను, నీ వలన గొర్రెల కాపర్లను వారి మందలను విరగొట్టుచున్నాను, నీ వలన దున్నువారి దుక్కుటెద్దులను విరగొట్టుచున్నాను, నీ వలన ఏలికలను అధిపతులను విరగొట్టుచున్నాను. ఇది దేవుడు నీకు ఇచ్చేటువంటి గొప్ప సందేశం. నీ ఉపవాస ప్రార్థన ఎంత శక్తి కలిగి ఉండాలంటే ప్రతి కాడిని విరగొట్టాలి. ప్రతి కాడి అంటే ఎవరైతే దాస్యత్వం ఉందంటే పాపంలోను, ఆ దాస్యత్వం బంధింపబడిన వారంటే బంధింపబడిన వారిని విడిపించినట్టు అంటే వారు బంధకాలు ఉన్నారు. దాస్యం అనే కాడి, పాప భారం అనేటువంటి కాడి, ఈ కాడులను విరగొట్టకే నువ్వు ఉపవాసం ఉండాలి. అంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే కొంతమంది బంధకాలు తెగిపోవాలి, కొంతమంది జీవితాల్లో అద్భుత కార్యాలు జరగాలి. అంటే నువ్వు ఎంత దేవునికి సన్నిహితంగా ఉండాలి. నువ్వు దేవుని చేతిలో గొడ్డలి వేరు, గండ్రగొడ్డలి వంటి వాడవు కదా. నువ్వు నాకు నూరిపడి మ్రాని వంటి వాడవు. నీ వలన మొత్తం విరగొడతా అంటున్నాడు. అంటే వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తా అంటున్నాడు. బంధకాల్ని విరగొట్టానుకో వాళ్ళకి స్వేచ్ఛ వచ్చినట్టే. అవునా? చెరలో ఉన్న వారికి విడుదల, వారికి స్వేచ్ఛ వచ్చింది. ఏంటి అనంటే వారి దాస్యపు కాడిలను, ప్రతి కాడిని విరగొడతాయి. యవనసుల కాడి, స్త్రీల కాడి, పురుషుల కాడి, కన్యకలు, ప్రతి కాడిని నేను విరగొడతా అంటున్నాడు. నువ్వు నా చేతిలో గండ్రగొడ్డలుగా ఉంటా అంటున్నాడు. చివరిగా యేసయ్య కాడి నెంబర్ 7, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. విశ్రాంతి అంటే స్వేచ్ఛను కలగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును. నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నదని చెప్తాడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము ఒకసారి మీరు చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1వ వచనం చూద్దాము ఒకసారి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము నన్ను వెదకని వారికి నేను దొరికి తిని కదా. ఇక్కడ మనం చూస్తే
దేవుణ్ణి వెతకకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మళ్ళీ చెప్తాను ఏంటంటే, నా భారము తేలికగా ఉంటుంది, నా కాడి సులువైంది. ఆ 11వ వచనం నేను మీ కొరకు చదివి ప్రార్థన చేస్తాను. అక్కడ ఏం చెప్తానంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు. ఎందుకు ఆయన భారము సులువైంది, ఎందుకు ఆయన కాడి తేలికైంది అన్నది నేను మీకు ఒక విషయం చెప్పి ముగిస్తాను. చూడండి, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా. సమస్త జనులు అంటే నువ్వు ఏ తెగకి చెందినవాడవైనా, ఏ కులానికి చెందిననా, ఏం మోస్తున్నావు అంటే భారం మోస్తున్నావు. నీకు తెలిసో తెలవకో నీ ఇల్లు నీకు భారం అయిపోయింది, నీ అప్పులు నీకు భారం అయిపోయినాయి, నీ శత్రువులు నీకు భారం అయిపోయారు, నీ ఒంట్లో ఉన్నటువంటి అనారోగ్యం నీకు భారం అయిపోయింది, నీ దేహం నీకు సహకరించట్లేదు, నీ యొక్క బలహీనతలన్నీ కూడా నీకు భారం అయిపోయినాయి. నువ్వు మొయ్యలేని భారాన్ని మోస్తున్నావని నీ మనసాక్షిని గద్దిస్తుంది కదా. ప్రభు చెప్తాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. యోహాను సువార్త 16:33లో నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ సంగతులు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, మీరు భారాలు మోస్తున్నారు, బలహీనులుగా ఉన్నారు. అయితే ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. నేను మీకు ఫస్ట్ ఏం చేస్తానంటే విశ్రాంతిని కలగజేస్తాను. బట్ దేర్ ఈజ్ అ కండిషన్. వస్తేనే దేవుడు ఏదైనా కార్యం చేస్తాడు. నువ్వు రాకపోతే నీకు దేవుని కార్యాల్లో పాలు భాగం లేదు. నువ్వు రావాలి అని అంటే నువ్వు చేసే రహస్య పాపాలను విడిచిపెట్టి రావాలి. నీ అతిక్రమాల్ని ఒప్పుకోవాలి, ఒప్పుకున్న అతిక్రమాల్ని విడిచిపెట్టాలి. అప్పుడు ప్రభు నా యుద్ధకు రండి, వస్తే నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. తర్వాత చెప్తాంటే 29 నేను సాత్వికుడను దీన మనసు గలవను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నది. దేవుని యొక్క మాటే సాత్వికమైన మాట, నిన్ను బంధకాల నుంచి విడిపించే మాట. ఆయన మాట వింటే మనకేం జరుగుతుందంటే, ఆయన కాడి మోస్తే, సిలువ కాడి మోస్తే ఈ లోకపు ఆశీర్వాదాలు ఉంటాయి, పరలోకపు ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రియులారా, ప్రభువు మాట సెలవిస్తున్నాడు కదా, దాన్ని ప్రకటించువ స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ప్రభువు కాడి మోస్తున్నావా? నువ్వు నా కాడి మోయడం నేర్చుకున్నావు అంటే, దేవుని కాడి మోయడం నువ్వు నేర్చుకుంటే నువ్వు ఎన్నడూ నీ జీవితంలో వెనక తిరగవు. ఎలీషా ఎద్దుల కాడిని చూశాడు, కానీ ఏలియా వచ్చిన తర్వాత, ఆ దుప్పటి ఆయన మీద పడ్డ తర్వాత, పరిశుద్ధాత్మ అభిషేకం అతని మీదకి వచ్చిన తర్వాత అతడు దేవుని ప్రజల కొరకు దేవుని కాడి మోయడం మొదలుపెట్టాడు. పౌలు దేవుని బిడ్డలను హింసించేవాడు. దేవుని యొక్క దర్శనం ఎప్పుడు జరిగిందో అతడు దేవుని యొక్క కాడిని మోయడం మొదలుపెట్టుకున్నాడు. ఇక్కడ ప్రభు చెప్తాడు, నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉంది. ఎందుకంటే నువ్వు ఈ లోకపు ఆశీర్వాదాలు పొందుతావు, పరలోకపు ఆశీర్వాదాలు పొందుతావు. ఈ లోకంలో శ్రమపడ్డ కొంచెం కాలం మీరు శ్రమపడిన తర్వాత దేవుడు తానే మనల్ని పూర్ణంగా చేసి బలపరిచి స్థిరపరుస్తాడు. ప్రభువు దగ్గర మోకరించి యేసయ్య కాడి మోయడం అంటే యేసయ్య వలె జీవించడం. పెందల కన్నా లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే నువ్వు తండ్రితో కలుసుకోవడం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. అందుకే పౌలు చెప్పాడు, నేను ఏ స్థితిలో ఉన్నా కానీ సంతృప్తి కలిగి ఉన్నాను. ఈ 2026వ సంవత్సరంలో ప్రవేశించే నీవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మాట వినకపోతే ఇనప కాడి ఉంటుంది, మోయలేని కాడి ఉంటుంది, దాస్యపు కాడి ఉంటుంది, బరువైన కాడి ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, యవన కాలమందు నువ్వు కాడి మోస్తే నీకు మేలు. అది యేసయ్య కాడి, అది సులువైన కాడి. దాని భారం తేలికని జ్ఞాపకం చేసుకొని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, ఎంతో సమయం అయిపోతుంది కనుక బిడ్డలందరినీ ఈ యొక్క 2026 సంవత్సరంలో సేవకులమైన మమ్మలను
నువ్వు మాకు నమ్మి అనుగ్రహించి అప్పగించిన నీ స్వరక్తంతో సంపాదించుకున్న సంఘములను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని అనుదినము నీ కాడి మోయటకు, నీ సేవ చేయుటకు, నీ యొద్ద మా పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టకు కృప చూపించుకొని నూతన ఆశీర్వాదములు, నూతన వాగ్దానాలు, నూతన హెచ్చరికలు, నూతన కృపా దీవెన దయచేయమని ప్రతి సేవకుడిని పరిశుద్ధాత్మతో నింపి సంఘమంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడి మోకాళ్ళ ప్రార్థనతో, కన్నీటి ప్రార్థనతో నీ మాట విని నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోమని ఇర్మియాతో చేసిన వాగ్దానాలు మా అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసుక్రీస్తు శక్తిగల నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించునుగాక. దేవుడు మనందరికీ తోడే నడిపించునుగాక. 2026 సంవత్సరం దేవుడు తన పరిశుద్ధాత్మను మన పైన కుమ్మరించి తన దూతను కావలిగా ఉంచి ప్రతి కీడులో, ప్రతి దుష్టుల్లో మనకు విజయాన్ని దయచేసి సాతాను బంధకాలను, సాతాను చిత్తగొదకుటకు మనల్ని తనకు స్తుతిపాత్రగా వాడుకొనుగాక. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. వెల్కమ్ టు న్యూ ఇయర్. ఇట్స్ ఎ బ్లెస్సెడ్ అండ్ గ్లోరియస్ బ్రైట్ న్యూ ఇయర్ విత్ అస్. ఓకే కదా? 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. తర్వాత ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ఆ తర్వాత మీరు ఏ విషయం కూడా కంగారు పడకండి. ఏ రాత్రికైనా మీకు వాక్యాన్ని అందించే బాధ్యత, భారం దేవుడు నా పైన పెట్టాడు. మీరు కంగారు పడకుండా నెమ్మదిగా ఎదురు చూడండి, విశ్వాసంతో కనిపెట్టండి. తన సేవకుడని నా కొరకు ప్రార్థన చేయండి. దేవుని యొక్క అభిషేకము, ఏలియా మీద ఉన్న అభిషేకం ఎలీషా మీదకి ఏ విధంగా అయితే వచ్చిందో, దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము మనందరిపైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.